మన్యాసిన టాక్సీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఒక మంచి సమీక్ష అంటే కాదు, మంచి అంశంతో మనం ఈరోజు వస్తున్నాం. అదేంటే అనాలిటికల్ థింకింగ్. అసలు అనాలిటికల్ థింకింగ్ అంటే ఏంటి అంటే ఏం లేదండి, సింపుల్ చెప్తాను చూడండి. మొన్న మనకి కర్నూలులో బస్సు యాక్సిడెంట్ అయింది. కర్నూలు దగ్గర ఏదో ఊర్లో 19 మంది చనిపోయారు. అది ఆ జరిగే సంఘటనని ఒక సాధారణ పౌరుడు ఎలా చూస్తారంటే, అయ్యో పాపం 19 మంది చచ్చిపోయారట, బస్సు యాక్సిడెంట్ అయిందట అనుకుంటారు. కానీ అదే అనలిటిక్ థింకింగ్ పవర్స్ ఉన్నటువంటి అనలిస్టులు దాన్ని రకరకాల కోణాల నుంచి ఆలోచిస్తారు. చూడండి, మనం చర్చల్లో టీవీ చర్చలు చూస్తుంటాం. అసలు తప్పు బస్సు డ్రైవర్దా, గవర్నమెంట్దా అంటే బెల్ట్ షోలు పెట్టినందుకు, లేదంటే నేషనల్ హైవే అథారిటీస్ తప్ప, లేదంటే రవాణా శాఖ అధికారులు తప్ప అని ప్రతి అంశాన్ని కూడా వాళ్ళు విశ్లేషించి పలానోళ్ళు తప్పు, ఇదిగో వీళ్ళు ఎంత శాతం తప్పు ఉంది, వీళ్ళు ఎంత శాతం తప్పు ఉంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అనాలిసిస్ చేస్తారు. ఆ అనాలిసిస్ చెయ్యాలి అంటే మనకి అనలిటికల్ థింకింగ్ పవర్ మనకు ఉండాలి. అంటే అదే తేడా. ఇప్పుడు చూడండి, ఒక సంఘటన రాజకీయాల్లో కూడా ఒక సంఘటన జరుగుతుంటుంది. కొంతమంది ఒక పార్టీ తరపుని, కొంతమంది ఇంకో పార్టీ తరపుని వాళ్ళ వాదనలు వినిపిస్తుంటారు. మనం టీవీ ఛానల్స్ మనం చూస్తుంటాం, చర్చా వేదికల్లో. మనకి వీళ్ళు చెప్తున్న అసలు కరెక్టే కదా, వీళ్ళు చెప్పింది కరెక్టే కదా అనిపిస్తుంటుంది. తర్వాత వాళ్ళు దాన్ని కౌంటర్ ఇచ్చి వాళ్ళు చెప్పేసరికి వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా అని అనిపిస్తుంది అనమాట. ఇలా ఎందుకు అనిపిస్తుంది అంటే, సామాన్య పౌరుడి కంటే వాళ్ళు ఒక లాజికల్ థింకింగ్తో కొత్త విషయాన్ని కనుక్కొని అంటే ఒక అనాలిసిస్ చేస్తూ వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఆ చర్చా వేదికలు మనం ఎంతమందిని చూస్తున్నాం. చూడండి, చర్చా వేదికలు అంతా కలిపి ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు, పేరు పడినటువంటి జర్నలిస్టులు గట్రా ఈ చర్చా వేదికలకు వచ్చిన వాళ్ళంతా కూడా. కానీ చూస్తున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఎందుకుంటారంటే ఈ కోట్ల మందిలో చాలామందికి ఈ అనలిటిక్ థింకింగ్ పవర్ ఉండదు. కొంతమందికి ఉన్నా ఆ చర్చించే అవకాశం రాకపోవడం వల్ల వాళ్ళు ఇక్కడ నుండి టీవీ చూసుకుంటుంటారు, లేకపోతే చర్చ కార్యక్రమంలో ఇవన్నీ గమనిస్తుంటారు. ఇక్కడ చూస్తే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది చూస్తే నవ్వు వస్తుంది. అంటే పేపర్లో వచ్చిన ఐటమ్ బట్టి నేను చెప్తున్నాను, ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు పూర్తి తెలియదు. ఈ మధ్యన జగన్ లండన్ వెళ్ళాడు. లండన్ వెళ్తే సాధారణంగా ఏంటంటే బెయిల్ మీద ఉన్న ఒక వ్యక్తి కానీ ఒక ఫారిన్ కంట్రీస్ కానీ వెళ్ళవలసి వస్తే ఖచ్చితంగా ఆయన దగ్గర ఫోన్ నెంబర్ కోర్టుకి, పోలీస్ స్టేషన్కి మనం సమర్పించాలన్నమాట. అయితే ఏం జరిగింది, జగన్ ఏమో ఒక నెంబర్ ఇచ్చాడు, ఇది నా సెల్ నెంబర్ అని చెప్పి ఆయన లండన్ వెళ్ళిపోయాడు. తర్వాత సిబిఐ వాళ్ళు పిటిషన్ వేశారు ఆనరబుల్ కోర్టులో. ఏమని పిటిషన్ వేశారంటే, ఇది ఆయన నెంబర్ కాదు, ఇంకెవరి నెంబర్ ఇచ్చాడో మోసం చేశాడని. అది చూసి నవ్వు వచ్చింది అనమాట. ఎందుకు నవ్వు వచ్చిందంటే, సిబిఐ అంటే మామూలు కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇండియాలోనే అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ సంస్థ ఏదైనా ఉందంటే అది సిబిఐ. అటువంటి సిబిఐ ఇంత అనాలోచితంగా అనాలిటిక్ థింకింగ్ పవర్ లేదా దాని దగ్గర, ఆ సిబిఐ దగ్గర అని అర్థం కాలేదు. ఎందుకంటే సాధారణంగా ఒకవేళ అతను ఒక రాంగ్ నెంబర్ ఇచ్చాడు అనుకుందాం, ఇచ్చి అతను అబ్స్కాండ్ అయిపోయి అనుకున్నాడు అనుకుందాం, ఉదాహరణకి జగన్ అనే మాజీ ముఖ్యమంత్రి. అయితే ఈరోజు ఫోన్ చేసి తెలిసిపోద్ది కదా ఆయన ఫోన్ లిఫ్ట్ చేశాడు లేదని. అప్పటికే లిఫ్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు కూడా గాబరా పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాధారణంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అని చెప్తుంటారు, సాధారణంగా జరుగుతుంటుంది. అలా స్విచ్ ఆఫ్ చేశాడేమో. తర్వాత కొన్ని గంటలు పోయిన తర్వాత ఈ లండన్లో దిగుంటాడు అనుకున్న తర్వాత అప్పుడు ఫోన్ చేసి చూసి తెలిసిపోద్ది కదా ఆ ఫోన్ ఆయన లిఫ్ట్ చేస్తున్నా లేదా. ఆ లిఫ్ట్ చేయకపోయినప్పుడు కదా వీళ్ళు పిటిషన్ వేయాలి. కానీ అసలు ఆ ప్రయత్నమే చేయకుండా వీళ్ళు ఆనరబుల్ కోర్టులో వీళ్ళు పిటిషన్ వేస్తే జడ్జి గారు ఏమి అడిగారంటే, ఏమయ్యా ఈ నెంబర్ మీరు ఫోన్ చేస్తారు, ఇప్పుడు మనం మాట్లాడుకుని కూర్చుని వాళ్ళు వేశారు, ఈ నెంబర్ మీరు ఫోన్ చేయలేదు, మరి అతను అబ్స్కాండ్ అయిపోయి అలా చెప్పగలరు, ఇది రాంగ్ నెంబర్ అలా చెప్పగలరు. ఎందుకంటే సాధారణంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి నుంచి ఒక మినిస్టర్ గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, లేదా ప్రైమ్ మినిస్టర్ గారు కావచ్చు, ఎవరైనా సరే, అంతేకాదు సెలబ్రిటీస్ కూడా, ప్రభాస్ లాంటి వాళ్ళు, లేదా మహేష్ బాబు లాంటి వాళ్ళు పర్సనల్ నెంబర్ ఎవరికి ఇచ్చిర్రు, వాళ్ళు పిఏ నెంబర్తో వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వాళ్ళ పేరు సాధారణంగా జగన్ లేదా చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళకి సొంతంగా ఫోన్ ఉండదు. ఈ విషయం సిబిఐకి తెలియకపోవడం ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇదే అనమాట నేను చెప్తుంది, అదే అనలిటిక్ థింకింగ్ పవర్ లేకపోవడం అంటే ఇదే. అంత తెలివితకు ఎలా ఆ పిటిషన్ వేసి భంగపాటు గురైంది ఆనరబుల్ కోర్టులో. ఇది కాబట్టి మనకు కావాల్సిన అనలిటిక్ థింకింగ్ పవర్ కావాలి ఇది. అయితే ఇక్కడ ఏంటంటే, గతంలో అంటే చరిత్రలో మనం శిబి చక్రవర్తి గురించి మనం చదువుకున్నాం. అంటే అనలిటిక్ థింకింగ్ పవర్ అంటే ఏంటంటే, ఒక సంఘటనని చిన్న చిన్న అంశాలుగా విభజించి వాటి గురించి డీప్గా ఆలోచించి డెప్త్లోకి వెళ్ళిపోయి దాంతో రిజల్ట్ ఇవ్వడమే అనలిటిక్ థింకింగ్ అంటాం. ఉదాహరణ చూడండి, శిబి చక్రవర్తి మన చరిత్రలో తెలుసు, ఆయన అంతా త్యాగదనుడో మనకు తెలుసు.
ఆ కథ ఏంటి? శివ చక్రవర్తి దగ్గరికి ఒక పావురం వస్తుంది. పావురం వచ్చి ఆయన తొడ మీద వాలి నన్ను డ్యాగ్ ఎంట పెడుతుంది, నేను చంపేస్తాను అంటుంది అంటాడు. ఈ చెప్తుండేసరికి డ్యాగ్ వచ్చేస్తుంది. డ్యాగ్ వచ్చి నాకు ఆ పావురం కావాలని అంటది. అప్పుడు శివ చక్రవర్తి ఏం చెప్తాడు? ఈ పావురాన్ని నువ్వు చంపడానికి వీల్లేదు, ఎందుకంటే ఈ పావురం నన్ను రక్షణ అడిగింది కాబట్టి, నేను రాజును కాబట్టి. రాజు అంటే కేవలం ప్రజలకే కాదు, పశుపక్షాదులకి, నదులకి, కొండలకి, కోణాలకి, అడవులకి అన్నిటికీ నేను రాజుని. నా పరిధిలో ఉన్నటువంటి అన్నిటికీ నేను రాజుని కాబట్టి, ఇది నన్ను వచ్చి రక్షణ అడిగింది కాబట్టి నేను రక్షించవలసిన బాధ్యత నా మీద ఉంది. అది రాజధర్మం, రాజు అంటే రక్షించేవాడు అని అర్థం కాబట్టి అని అంటాడు. అయితే నాకు ఆకలేస్తుంది, నాకు కావాలి, మాంసం కావాలంటది. అయితే నువ్వు ఆ పావురం తినాలనుకుంటున్నావు కాబట్టి ఆ పావురం బరువుకి తగ్గట్ట మాంసాన్ని నేను ఇస్తాను అని చెప్పి అతను ఏం చేస్తాడంటే తన తొడ నుంచి మాంసాన్ని కోసుకొని, కత్తితో కోసుకొని ఇస్తాడు. ఇస్తే అదంటది అలా కాదు, పావురం బరువున్న మాంసం నాకు కావాలని డ్యాగ్ అంటది. అప్పుడు ఒక తూకం తీసుకొచ్చి ఈయన తొడముక్క ఇటువైపు వేసి అటువైపు పావురాన్ని ఉంచుతాడు. ఉంచితే చిత్రంగా ఏంటంటే ఈయన ఇచ్చినటువంటి ఈ మాంసం ముక్క పావురం బరువు కంటే తక్కువగా ఉంటుంది, పావురమే బలంగా ఉంటుంది అనమాట, బరువుగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నా మిగతా మాంసాన్ని కూడా అతను కోసుకుంటాడు, శరీరం నుంచి కోసుకొని ఇచ్చినా సరే, ఎంత ఇచ్చినా సరే ఆ పావురం బరువుకి తోగపోతే అప్పుడు దాదాపుగా అతను ఎముకలో గూడులా తయారయ్యి దాంతో అతను వెళ్ళి ఆ తూకంలో కూర్చున్నా సరే ఇంకా తోగదు. అప్పుడు ఆ పావురం తన అసలు స్వరూపాన్ని చూపిస్తుంది. ఆ పావురం ఏంటంటే అగ్నిదేవుడు, ఆ డ్యాగ్ ఏంటంటే దేవేంద్రుడు. వాళ్ళిద్దరూ ఇతను ఎంత గొప్పవాడో పరీక్షించడం కోసం ఆ టెస్ట్ ఆయనకి పెట్టారు, ఆ పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో నెగ్గుతాడు. అందుకే సత్యహరిశ్చంద్రుడు కావచ్చు, బలిచక్రవర్తి కావచ్చు, శివ చక్రవర్తి కావచ్చు, వీళ్ళంతా కూడా చరిత్రలు ఎందుకు నిలబడ్డారు? అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దీన్ని మనం అనలిటిక్ థింకింగ్ అని ఆలోచిస్తే మనకు చాలా ప్రశ్నలు వస్తాయి. సాధారణ పౌరులు దీన్ని చదివేసి ఆయన గొప్పవాడే, శివ చక్రవర్తి గొప్పవాడు, దాని గురించి అంటాను. ఈ కథ గురించి నేను చెప్తున్నాను. ఈ జరిగిన సంఘటనలో ఉన్నటువంటి దీన్ని మనం అనలిటిక్గా ఆలోచిస్తే అలాగే ఆలోచించాలి అన్నది నేను చెప్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సింహంకి ఆకలేస్తుంది, నేను పచ్చగడ్డి పెడితే తింటుందా? తిందు కదా. అలాగే మనకు కొన్ని రకాల టేస్ట్లు ఉంటాయి, అవి మాత్రం మనం తింటాం. ఇంకో టేస్ట్ అయితే మనం తిన్నాం. జనరల్గా మనం నచ్చే హోటల్కి వెళ్తాం, ఇంకో హోటల్కి వెళ్ళాం, ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అంట. ఎందుకంటే బాగా ఎవరైనా ఇంకో హోటల్లో కానీ వండితే అప్పుడు మనం అక్కడికి వెళ్తాం కదా. అలాగే డ్యాగా కోరుకుని పావురం మాంసం టేస్ట్ వేరు, మనిషి మాంసం టేస్ట్ వేరు. ఇది మొదటి పాయింట్. ఇది టేస్ట్ విషయంకి వస్తాయి కాబట్టి ఇది కోరుకుంటుంది పావురం మాంసం తప్ప మనిషి మాంసం కాదు కదా. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇప్పుడు ఈ పావురం కోసం ఈ రాజు తన శరీరాన్ని అర్పించాలి. అది పరీక్ష కాబట్టి సరిపడదు కదా. అది నిజమై ఉంటే అది చచ్చిపోతారు కదా. అంత గొప్ప మహారాజు చచ్చిపోతే ఎంతమంది ప్రజలకి నష్టం. కేవలం ఈ ఒక్క పావురాన్నే కాదు కదా చచ్చిపోయేది. ఆ అడవిలో ఎన్నో పావురాలు చచ్చిపోతుంటాయి, ఎన్నో డ్యాగులు పావురం చంపుతుంటాయి. అవన్నీ రక్షించలేడు కదా. ఈ ఒక్క పావురం శరణుజి వచ్చిందని చెప్పి రక్షిస్తే మిగతా జనాలందరూ కూడా అది అన్యాయం జరుగుతుంది కదా. సాధారణ సూత్రం అంటే 10 మంది కోసం ఒకటి చచ్చిపోయినా పర్వాలేదు, ఇది కదా సాధారణ సూత్రం. కానీ ఒక పావురం కోసం పావురాలతో పాటు మనుషులు కూడా ఇబ్బందులు పడడం, లేదా చనిపోవడం, లేదంటే ఇంకో దుర్మార్గం రాజు వచ్చాడు అనుకోండి తర్వాత, అప్పుడేమవుతుంది రాజ్యం? ఎంతమంది ఇబ్బందులు పడతారు? కాబట్టి ఆయన తీసుకున్న డిసిషన్ కరెక్టా? ఇలా రకరకాలుగా ఇదే కథను మనం అనాలిసిస్ చేయొచ్చు. అదేవిధంగా అన్నిటికీ మించి మనకు ఒక సామెత ఒకటి ఉంటుంది. ఏంటంటే విడం అంటే పాము కోపం, కరం అంటే కప్ప కోపం. ఇది ఎందుకు వచ్చిందంటే ఇది నాకు తెలిసినంత వరకు నేను ఒక సినిమాలో చూశాను. నూతన్ ప్రసాద్ డైలాగ్ చెప్తాడు, విజయ్ చంద్ర సినిమా, ఏదో బైబిల్ మీద తీశారు సినిమా. అయితే నేను ఇక్కడ క్వశ్చన్ చెప్పదలుచుకున్నాను, దాన్ని అవన్నీ పక్కన పెడితే మామూలు జనరల్గా ఇది మనం మాట్లాడుతుంది అనలిటిక్ థింకింగ్ పవర్ గురించి కాబట్టి చెప్తున్నాను. ఒక పాము కప్పని పట్టుకుందట. ఈ పాము ఆకలితో ఉంది, కప్ప చాలా పెద్దగా ఉంది, బాగుంది, తింటే ఆకలి తీరిపోద్ది అని ఉద్దేశంతో దాన్ని పట్టుకుంటే దీని కొద్దీ మనం డ్రమటైజ్ చేసి మనం చెప్తాం. ఆ కప్ప ఏమో దేవుణ్ణి కోరుకుంది. ఏం కోరుకుందంటే భగవంతుడు నన్ను రక్షించి ఈ పావును తినేస్తుందని. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమై పాము కనబడు, దాన్ని నువ్వు విడిచిపెట్టాను. అప్పుడు పాము అన్నది దీన్ని విడిచిపెడితే నా ఆకలి అలా తీరుతుంది అంటారు. అప్పుడు కప్ప కన్నాడంట, అలా కాదు పోనీ ఒకసారి తిని అంటే ఒకసారి తినేస్తే మన ప్రాణాలు మొత్తం చచ్చిపోతాం కదా అని కప్ప అడుగుతుంది. అప్పుడు ధర్మం అని చెప్తాడు. ఏం ధర్మం చెప్తాడంటే సాధారణంగా ఇదేంటంటే ఇది మహాభారతంలో వ్యాసుడు రాసినటువంటి ఒక శ్లోకం. ఆ శ్లోకాన్ని తెలుగులో నన్నయ్య గారు చాలా చక్కగా వివరించారు.
దాని తెలుగు అర్థం మీకు నేను చెప్తాను శ్లోకం కాకుండా. ఏంటంటే నీకు అవతలవాడు ఏం చేస్తే బాధ అనిపిస్తాదో, మళ్ళీ వినండి, నీకు అవతలవాడు ఏం చేస్తే బాధ అనిపిస్తాదో అది నువ్వు ఇంకొకటికి చేయకపోవడమే ధర్మం అంటాడు అన్నమాట. చాలా చక్కటి ధర్మ సూక్ష్మం చెప్తాడు అక్కడ నన్నయ్య మహాభారతంలో. నీకు అవతలవాడు ఏం చేస్తే బాధ అనిపిస్తాదో నువ్వు ఇంకోటి చేయకుండా ఉండడమే ధర్మం అంటాడనమాట. ఇప్పుడు అక్కడ భగవంతుడు దానికి జవాబు చెప్పలేకపోయాడు. నాకు తెలిసిన స్టోరీలు ఏంటంటే, విడమంటే కప్ప కోపం వస్తుంది, విడమంటే పాము కోపం వస్తుంది, కరమంటే కప్ప కోపం వస్తుంది, ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటాడు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, కప్పకి భగవంతుడు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, సరే పావు నిన్ను తింటుంది కాబట్టి నీకు బాధ అనిపించి నన్ను శరణి వచ్చావు, ఇప్పుడు నేను నీకు శరణి ఇచ్చినట్లయితే పాము ఆకలితో చేస్తుంది, ఇక్కడ అది చేస్తుంది, అది తింటే నువ్వు చేస్తావు. ఇక్కడ సూత్రం అంటే, మరి నేను నీకు శరణి వచ్చాను కదా, మరి నన్ను రక్షించే బాధ్యత నీ మీద లేదా అంటే, ఇక్కడ నువ్వు ధర్మ సూక్ష్మాన్ని ధర్మాన్ని నువ్వు పాటించావని కప్పని అడగాలి. ఏటా ధర్మం అంటే, నీకు పాము తింటుందని బాధ కలిగి లేదా చావు భయం కలిగి నువ్వు నన్ను శరణి వచ్చావు కదా, నన్ను అభయం ఇమ్మంటున్నావు కదా, మరి నీకంటే చిన్న క్రిములని కేటకలు మరి నువ్వు తింటున్నావు కదా, నువ్వు ఈ రోజు తిన్న మానేస్తో చెప్పు, నేను ఆ పాము తినొద్దని నేను ఆర్డర్ రాస్తాను అని చెప్పాలి దేవుడు. అప్పుడు అలా చెప్తే అప్పుడు ఇంకొక ధర్మ సూక్ష్మం ఒకటి వస్తుంది. ఏంటంటే, లేదు పావు నేను విడిచిపెట్టి ఆకలేసి నువ్వు చచ్చిపో, కానీ నేను చెప్తున్నాను విడిచిపెట్టి అని అంటే, అప్పుడు పాము ఏం జవాబు చెప్తుంది? కప్పని తనకంటే చిన్న క్రిమికీటకాలు తినకుండా నువ్వు ఉండగలవా, ఉంటే ఇప్పుడు పావుని వదిలేమని చెప్తానంటే అప్పుడు కప్ప ఏం చెప్తుంది? ఈ రెండింటికి జవాబు ఒకటి ఉంది. అదేంటంటే, అసలు ఈ సంఘటనలన్నిటికీ మెయిన్ నేరస్తుడు ఎవరో తెలుసా? భగవంతుడు నువ్వే. ఎందుకంటే నువ్వు ఆకలిని సృష్టించావు. నువ్వే కానీ ఆకలిని సృష్టించకపోతే పాము నన్ను తినదు, నేను క్రిమికీటకాలను తిన్నాను. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మంలో పెద్ద జంతువు ఎప్పుడు కూడా చిన్న జంతువుని తింటుంది, ఆ చిన్న జంతువు తనకంటే చిన్న జంతువుని తింటుంది, లేదా ఇంకా కీటకాలు తనకంటే చిన్న కీటకాలు తింటాయి. దేన్నో ఒక దాన్ని తినకపోతే మాత్రం అది బ్రతకదు. బ్రతకమనే కదా మమ్మల్ని సృష్టించినప్పుడు, ఆ బ్రతకడానికి ఆకలి నువ్వు సృష్టించినప్పుడు, ఆకలి సృష్టించావు నువ్వే, ఆహారాన్ని సృష్టించింది నువ్వే, మరి దాన్ని వాడుకోవడం తప్పెలాగవుతుంది అని ఆ రెండు ప్రశ్నిస్తే భగవంతుడు కూడా దీనికి జవాబు చెప్పలేడు. దీన్నే ఇదే కథలో ఇన్ని పాయింట్స్ మేము తీసాం. అండ్ అనాలిటిక్ థింకింగ్ పవర్ అంటే ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాశ్రీ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.